జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మోంతా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను తీరాన్ని దాటి బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మరో 24 గంటలు స్పష్టంగా ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలను IMD జారీ చేసింది. తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైన కారణంగా తెలంగాణ రీజియన్లో ప్రధానంగా ఖమ్మం దాని పరిసరాల్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండ గమనానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మన దగ్గర సీనియర్ అధికారి ఉన్నారు. సార్, ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది? ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి? నిన్న మంతా అనే తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ అర్ధరాత్రి 11:30, 12:30 మధ్యలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన నర్సాపూర్కి అతి చేరువలో తీవ్ర తుఫానుగా దాటినది. ఇది వాయు దిశగా ప్రయాణిస్తూ కొంత బలహీనపడి అర్ధరాత్రి 2:30 గంటలకు నర్సాపూర్కి 20 కిలోమీటర్ల పశ్చిమ నైరుతి దిశలో తుఫానుగా ఏర్పడినది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి ఈరోజు ఉదయం 8:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతమైనటువంటి తెలంగాణ ఖమ్మానికి 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పడి ఉన్నది. అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అవకాశం ఉంది? దీని యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం అండ్ రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు ఆ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. మరియు తెలంగాణ ప్రాంతం అయినటువంటి ఖమ్మం, దాని ఆనుకొని ఉన్న జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. తుఫాను తీరాన్ని దాటిన తర్వాత కూడా గాలుల వేగం కొనసాగుతుంది. ప్రస్తుతం విండ్ స్పీడ్ ఎలా ఉంది? ప్రజలకు ఏ విధమైన మీరు సూచనలు చేయబోతా ఉన్నారు? గాలి ప్రభావం మాత్రం ఈ యొక్క కోస్తాంధ్ర జిల్లాల్లో గాలులు 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నవి. ఈ గాలులు రాగల 24 గంటలు కూడా ఇవే గాలులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రంలో గాలులు ఈరోజు తీరం వెంబడి గాలులు గంటకు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు. రేపు ఈ గాలి యొక్క వేగం తగ్గి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నవి. ఓవరాల్గా వెదర్ కండిషన్స్ చూసినప్పుడు మొత్తం శ్రీకాకుళం నుంచి పొట్టి శ్రీరామ్, నెల్లూరు జిల్లా వరకు కోస్తా రీజియన్ మొత్తంలో కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి మినహా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈరోజు వర్షాలు కురవబోతున్నాయి. ప్రధాన ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ ఇచ్చారంటే 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య ఈ ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హెవీ రైన్ఫాల్ అంటే దాదాపు 10 సెంటీమీటర్ల లోపు 10 సెంటీమీటర్ల వరకు కూడా ఈ ప్రాంతంలో కురవబోతుంది. ఎక్కడైతే ఒక 3 జిల్లాలు కోస్తా జిల్లాల్లోనూ 4 జిల్లాలు రాయలసీమలో మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ఈరోజు భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు ఒక రాయలసీమ జిల్లాకు, మిగిలిన 3 కోస్తాంధ్ర జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు వచ్చాయి. మరోవైపు తీవ్ర వాయుగుండం బలహీనపడే కొద్దీ దాని ప్రభావం తెలంగాణ రీజియన్ పైన ఉంటుంది. తీవ్ర వాయుగుండంగానే ప్రస్తుతం కొనసాగుతూ మరో 6 గంటల్లో అల్పపీడనంగా కూడా రూపాంతరం చెందుతుందని IMD చెబుతోంది. దీని ప్రభావం చేత తెలంగాణ రీజియన్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, TV.